ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. శ్రీ మాతంగి రాజేష్ శ్యామల చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ మాతంగి రాజేష్ శ్యామల శ్రీ నాగా అమృతలింగేశ్వర పంచాయతన ఆలయ చైర్మన్ ఫౌండర్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ తల్లి. గురుగారు, జాతకం అంటే జాతకాలు చూసి అంటే పేరు మీదనైనా అయి ఉండొచ్చు, పుట్టిన తేదీ, నక్షత్రము, రాశి ఇలాంటివైనా అయి ఉండొచ్చు. అలాగే నాడీ జ్యోతిష్యం అని, గవ్వల శాస్త్రం అని, న్యూమరాలజీ అని ఇలా రకరకాలుగా మనకి జాతకాలు తెలుసుకుంటూ ఉంటాం. అందులో మనం ఏ జాతకాన్ని నమ్మితే మనకు పర్ఫెక్ట్గా ఇది మన జీవితంలో జరిగేది ఇది, జరగబోయేది ఇది అని తెలిసే అవకాశం ఉందంటారు? మీరు చెప్తున్నది 100కు 100 వాస్తవమే. ఎందుకు అనంటే జాతకము ఒకటి చూపిస్తుంది. మీరు తప్పుగా అనుకోకండి, నేను కొన్ని విషయాలు చెప్తాను. అంటే మా దగ్గర జరుగుతున్నటువంటిది. కొంతమంది వేరే కులస్తుల వాళ్ళు కూడా బ్రాహ్మణుల లెక్క పూజలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఈ జోగిలు అని అమ్మవారు ఒంటి మీద దేవుడు పూనిస్తున్నారని వాళ్ళు, తర్వాత మేము ముగ్గురం. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏదో పూజలు చెప్తున్నారు, చేసుకుంటున్నారు, వస్తున్నారు. మళ్ళీ జోగిల దగ్గరికి వెళ్తున్నారు, నీ ఇంట్లో అట్లుంది, ఇట్లుంది, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలని వాళ్ళు ఒకటి చెప్తున్నారు. దానివల్ల ఒకటి అవుతుంది. అటు ఇటు కాకుండా మళ్ళీ లాస్ట్ ఫైనల్గా అయ్యగారు అన్నట్టుగా మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మేము జాతకం క్షుణ్ణంగా చూడాలి. కొంతమందికి జాతకాలు ఉండవు, కొంతమందికి పుట్టిన సమయం, ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు అప్పుడు పూర్తిగా వాళ్ళకి తెలియదు కాబట్టి అవి రాసి పెట్టుకోరు. విన్నారా? వాళ్ళకి ఏదో ఒకటి చూసి వాళ్ళు ఏదో చేస్తారు. ఇక మాకు జాతకాలు లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఒక మనిషి పూర్తి గ్రహణ స్థితి ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా సంపూర్ణంగా జాతకంలో ఉండవు. కొన్ని మనకు గవ్వల శాస్త్రంలో చూపిస్తుంది, కొన్ని మనకు సంఖ్యాశాస్త్రంలోనే చూపిస్తుంది, కొన్నే పూర్తిగా ఉండదు. అవి కూడా కొన్నే 100లో 10%, 5%. ఇప్పుడున్న జాతకాలు ఏవైనా కూడా మనకు 100కు 100% అనేది మన జాతకాన్ని చూపించదా? 60% చూపించేది ఒకటి కుండలి అమ్మ. ఓకే, 60% చూపించేది కుండలి. అరే వీడి జాతకంలో ఇది ఉన్నది, కానీ వాడికి ఎలా జరిగింది ఇది? ఓకే, ఇలా జరిగిన స్థితిలో మీరు వినే ఉంటారు. విన్నారా? గవల శాస్త్రంలో ఒకటి, సంఖ్యాశాస్త్రంలో ఒకటి. వాడి తలరాత ఇంకోటి చూపుతుంది, కానీ వాడికి జరగాల్సింది ఇంకోటి జరుగుద్ది. ఓకే, విన్నారా? ఎందుకనంటే ఇవన్నీ కలుస్తేనే సంపూర్ణమైన జాతకం బయటికి వస్తుంది. ఇప్పుడు కొంతమంది న్యూమరాలజీ అన్నట్టుగా అక్షరాలు తీసుకుంటున్నారు, 1 2 3 4 5 6 7 అన్నట్టుగా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఒకప్పుడు న్యూమరాలజీని దేంతో చూసేది? సంఖ్యాశాస్త్రం చూసేవా? సంఖ్యాశాస్త్రమే అమ్మ. అంటే 1 2 3 అన్న సంఖ్యనే కదా. దేంతో చూసేది? గవ్వల శాస్త్రం, గవ్వలతోనే చూసేది. గవ్వలు వేసి వచ్చిన సంఖ్యను బట్టి వాళ్ళను ప్రశ్న వేస్తాము. నీకు ఇష్టమైన చెట్టు ఏంటి? ఫలానా చెట్టు. ఇష్టమైన పండు? ఫలానా పండు. ఇష్టమైన దేవుడు, ఇష్టమైన ప్రదేశము, ఇష్టమైన స్థలము, అవన్నీ అడుగుతాం. అవన్నీ వేసిన తర్వాత దానికంటూ కొన్ని సంఖ్యలు అనేటువంటి నెంబర్స్ వస్తాయి. అవి వేసి తీసి దాని గురించి అంతా తీసిన తర్వాత దాంట్లో నుంచి ఒకటి బయటికి వస్తుంది. అంటే నవగ్రహాలలో ఒక అంకె అనేది బయటికి వస్తుంది. ఆ వచ్చిన అంకెను పట్టుకొని వారి జాతకంలో 13%, 15 కూడా కాదు, 13% జాతకం బయటికి వస్తుంది. ఓకే, ఎందుకనంటే ఇవన్నీ ఇట్లా ఏకమైనప్పుడు మాత్రమే మనకు పూర్తి జాతకం వస్తుంది. ఇప్పుడు మన చేతికి ఎన్ని వేలు ఉన్నాయమ్మా? 5. ఒక వేలు లేకపోతే 4. ఈ 4 ఇడితే ఏమైనా పని చేయగలుగుతావా? కొంతవరకు. తినడం కూడా కడుపు నిండా తినగలుగుతామా? తినలేము, సరిగ్గా కలపలేము. 5వ వేలు ఉంటే వచ్చే ముద్ద 4వ వేలు ఉన్నప్పుడు వస్తుందా? రాదు. అవునా? దీంట్లో ప్రథమం అన్నిటికంటే ముఖ్యమైన వేలు ఏంటి వీటిలలో? ఈ వేలు లేకపోతే వీటితో ఏమి చేయలేవు. ఇది జాతకం. మనిషి పుట్టినటువంటి నక్షత్ర యోగ ఫలితాలను చూపించేదే జాతకం. ఆ జాతకంలో నీ గ్రహ కుండలి ఏంటి, నీ కుండలిలో నీ కుజదోషం ఉందా లేదా, సర్పదోషం ఉందా లేదా, పితృదోష శాపం ఉందా లేదా, మరణం వరకు చూపిస్తుంది. కానీ
మొదటి నుంచి మరణం వరకు ఉన్న వాటిల్లో మధ్యలో జరిగే కొన్ని భాగాలు జాతకంలో తీసేస్తారు. ఓకే. అది మన తలరాతల్లో వేస్తారు. ఎందుకనంటే మనం పుట్టే సమయం ఒకటైనప్పుడు బ్రహ్మ తన పైన ఉండి తలరాతలు వేరే రాసి బొమ్మలను కింద వేస్తాడు. అవునా? ఒక మనిషి ప్రాణాన్ని తను రాసేసేది వేరే చోట వేస్తాడు. అక్కడ జరగాల్సింది అక్కడి వరకు ఇంకోటి జరుగుతుంది. విన్నారా? తర్వాత హస్తముద్రిక అంటారు. మీరు చూడండి, నా రేఖలు నీ రేఖలు సమానంగా ఉండవు. అదే ఒకరోజు మొత్తం ఇట్లా ఈ పిరికిలు ఇలానే పట్టి ఉంచండి, ఒకరోజు మొత్తం ఇట్లనే ఉంచండి, తెల్లారిన తర్వాత చూడండి పాత దానికంటూ కొత్త రేఖ ప్రారంభం అవుతుంది. విన్నారా? అందుకోసం ముఖ్యమైన ఇక్కడ ఉండే ఈ 3-4 తప్ప మిగిలిన దేని కూడా ప్రాముఖ్యత తీసుకోము. దీంట్లో ఏంటి, హస్తనాడి అని ఉంటుంది. ఈ హస్తంలో ఉండే నాడి నీ జన్మాన్ని మొత్తం సూచించగలుగుతుంది. అప్పుడు జరిగే వాటివే తలరాతల్లో చూపిస్తారు. ఓకే. అంటే మీకు కనిపిస్తుందా? మీరు తలరాతని చదవగలరా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇక్కడ చూసే చెప్పారా మీరు నాకు? ఎలా? సర్పదోషం ఉన్నదని అక్కడ పైన కనిపించింది కాబట్టి అడిగాను, మీది సర్పదోష జాతకమా అని అడిగాను. సర్పదోషాన్ని నివారణ చేయండి మొదలు. సర్పదోష నివారణ చేసుకుంటే మీలో ఉండేటువంటి దరిద్రపు దోషాలన్నీ తీసేస్తుంది. వాళ్ళు నిద్రిస్తున్నటువంటి సమయంలో కలలోకే సర్పాలు వస్తూ ఉంటాయి. నిద్రిస్తున్న నెలకు 4 సార్లు అయినా కనిపిస్తాయి సర్పాలు. అదేమో తెలియదు కానీ గురుగారు, నాకు పాములంటే భయం. పాములంటే భయమేనమ్మా. కలలోకి వస్తాయా రావా? అసలు నాకు కలలు రావు. అంటే నిద్రపోరా? నేను నిద్రపోతాను కానీ నాకు కలలు రావు. పడుకున్నంతసేపు చాలా డీప్గా పడుకుంటాను. నాకు అసలు అంటే నీ కళలు గుర్తుండవు. ఉండకపోవచ్చు, మేబీ. నీకు కళలు గుర్తుండవు. రావు అనేది అధర్మం. ఎందుకంటే కొంతమందికి కళలు మర్చిపోయే గుణాలు ఉన్నాయి. విన్నారా? అట్లా ఆ విధంగా ఉన్నది. మీరు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో కాకుండా ఒక 60% మాత్రమే మనము జాతకం తెలుసుకోవచ్చు. జాతకం ఓన్లీ కుండలిలో మాత్రమే. కుండలి మాత్రమే 60%. మిగిలినవన్నీ ప్రతి ఒక్క దాంట్లో 10% వేసుకుంటా రావాలి అంతే. దేంట్లో కూడా మనకు పూర్తి జాతకం రాదు. ఓకే ఓకే. పూర్తి జాతకం రానే రాదు. అంటే పూర్తి జాతకం తెలుసుకునే అవకాశమే కష్టమా? కష్టమే లేదమ్మా అందులో. ఎందుకంటే ఒకటి చెప్పమంటారా, పూర్తి జాతకం తెలుసుకున్నా నీకే సమస్య. ఓకే. జరిగింది జరగబోయేది మొత్తం తెలుసుకున్నావే అనుకో, దానికి లాభం ఏంటి చెప్పు? ప్రశాంతత ఉండదంటారా? ప్రశాంతత అనేది మనిషి జీవితానికి ఉండదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తెలుసుకోవాలి, దానికి సంరక్షణ చూసుకోవాలి, రావాలి అంతే. కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని అనుభవించేంత వరకే వస్తుంది. ఆ కర్మఫలాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించిన తర్వాతనే మంచి జరగడం మనకు మొదలవుతుంది. అప్పటి వరకు మన జీవితానికి కర్మఫలం. కాకపోతే ఈ కర్మఫలాన్ని కాస్తంత 100% 10% చేసుకునే మార్గం అయితే ఉన్నది. ఏంటి? దేవాలయ దర్శనం చేసుకోవడం, పూజల్లో పాల్గొనడం, పూజాధికాలు గావించడం, ఇంట్లో నిత్య దీపారాధన చేయడం. ఇవి చేస్తే వారికి ఉండేటువంటి గండదోషాల్లో కూడా నుంచి బయటపడవచ్చు. గండదోషాలు అంటే కొంతమంది మధ్యలోనే మరణిస్తున్నారు. నీటి గండము, అగ్నిగండము, వాయుగండము, వాహన గండము, ఇలాంటి గండదోషాలు ఉంటాయి. ఈ గండదోషాల నుంచి బయటపడడానికి. విన్నారా? అందుకోసమే ఒక మనిషి పూర్తి జాతకం అనేటువంటిది కేవలము ఒక్క దాంట్లోనే ఉండదు. అందుకోసం ఇందాక నేను చెప్పాగా, ఆయన దగ్గరికి వెళ్తే ఈ పూజ, నా దగ్గరకు వస్తే ఇంకో పూజ, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో చెప్తున్నారు, నా దగ్గర డబ్బులు 0 అయిపోతున్నాయి అంటే నువ్వు ఒక ట్రయాంగిల్ షేప్. అంటే అందరూ చెప్పేది కరెక్టే, వారి వారి పరిధులలో వారికి తెలిసిన వరకు చెప్పేది కరెక్టే. మిగిలింది వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళకి జరిగేది వేరే జరుగుతున్నాయి. బాబు నీకు ఇది ఇవైతే నాకు జరిగినాయి గురుగారు అని అంటావు. అవునవును. తర్వాత జరగబోయేది కొన్ని కనిపిస్తాయి, కొన్ని అందులో కనిపించవు. కనిపించేది ఇవి నాకు గురుగారు అవే చెప్పాడు, ఇది నాకు జరగలేదు కదా, ఇది ఎందుకైంది నాకు అని. అంటే ఒక మనిషికి యాక్సిడెంట్ అయ్యేది జాతకంలో ఉండదు. అంటే కాళ్ళు విరిగేది, చేతులు విరిగేది, అంగవైకల్యం అవన్నీ ఉంటాయి, ఉండేయని అనట్లేదు. విన్నారా? అది పుట్టిన దాన్ని బట్టి చెప్పొచ్చు, అలా ఉంటాయి. కాకపోతే ఈ చిన్న చిన్న కాళ్ళు విరిగేటి అయితే జాతకంలో కుండలిలో పెట్టాడు కదా, అవి దేంట్లో పెట్టాడు? గవల శాస్త్రాల్లో, హస్తనాడీలలో, ముఖవర్చస్సులో, సంఖ్యాశాస్త్రాల్లో వీటి గురించి మనకు శాస్త్రంలో వెల్లడించాడు. కాకపోతే వీటి గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు, నేను న్యూమరాలజిస్ట్ని, నేను ఒక ఆస్ట్రాలజిస్ట్ని, నేను ఒక గవల శాస్త్ర నిపుణ్ణి, నేను ఒక సంఖ్యాశాస్త్రని, ఇలా చెప్పుకుంటూ పోతున్నారే తప్ప పూర్తి అవగాహన అనే వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. అంటే ఏ శాస్త్రంలోనైనా సరే మన జాతకం అయితే కొంచెము తెలుస్తూ, కొంత భాగమే తెలుస్తుంది, సంపూర్ణమైన భాగం అనేటువంటిది లేనే లేదు.
ఒకవేళ తెలిసినా కూడా మీరు దాన్ని చెప్పడానికి ఎంత చెప్పలేము, చెప్పలేరు. చెప్పకూడదు కూడా. ఎందుకంటే సృష్టి ధర్మ రహస్యాలు ఉంటాయి దాంట్లో. సృష్టి ధర్మ రహస్యాలను బయట పెట్టే యోగ్యత మన ఎవ్వరికీ లేదు. ఏ గురువు గారు కూడా, ఏ గురువు చెప్పలేడు. ఓకే. మనిషి మరణించే సమయంతో సహా దాంట్లో క్లారిటీ ఉంటుంది. దాన్ని కూడా మేము బయటికి చెప్పకూడదు. అంటే అది మనం నేర్చుకునేటప్పుడే ముందుగానే ఉంటుంది. ముందుగానే ఉంటుంది అది. అంతెందుకమ్మా, నేను మాట్లాడుగుతా. ఇప్పుడు పంచగ్రహ కూటమిలను మనం మాట్లాడుకున్నాము, తర్వాత జాతకాలు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాము. అసలు ఈ పంచాంగంలో ఇదంతా జరుగుతుందని మనకు పూర్వీకుల నుంచే ముందే రచయించుకుంటూ వచ్చారు. అంటే మన ధర్మం ఏంటిదనేది పంచాంగంలో వాళ్ళు క్లారిటీగా రాసుకుంటూ వస్తేనే కదా తెలిసింది. అవును, అవునా? వాళ్ళ ద్వారానే మనం నేర్చుకుంటూ వచ్చింది. ఒకప్పుడు ఈ బుక్స్ ఏం లేవు, పంచాంగాలతోనే మన జీవితం అనేది ప్రారంభమైంది. అవునా కాదా? కొన్ని వందల సంవత్సరాల పంచాంగాలు మన వాళ్ళు తయారు చేశారు. విన్నారా? ఇప్పటికి కూడా చూడండి, శతాబ్ద పంచాంగం అని బయట బుక్ స్టోర్స్లో దొరుకుతుంది. 100 సంవత్సరాల వరకు దాంట్లో జరగబోయేది జరిగేదన్నీ దాంట్లో రచయించి ఉంటారు. ఓకే. అంటే దాంట్లో అన్నీ ఉంచినా మేము చెప్పేది మాత్రం ఇంతే. ఓకే. ఇంత గిన్నె ఉంది, ఆ గిన్నె నిండా భోజనం వండారు, ఒక్కడే తింటున్నాడా? లేదు. దాంట్లో ఆ గిన్నె వండినంత ఎంతమంది సరిపోతుందో అంతమంది తింటారు. అంతమంది సరిపోయేటట్టుగా తింటారు, అంతే కదా? మొత్తం అయితే ఒకడే తినలేడు కదా. తినలేడు. ఎవరికి ఎంత వడ్డించాలో అంతే వడ్డిస్తున్నారు మళ్ళీ. అవును. అవునా? మితిమీరి అయితే వడ్డించట్లేదు. మితిమీరి వడ్డిస్తే ఏమైంది? వాడికి తిన్నది మొత్తం బయటకు వచ్చేసింది. జాతకాలు కూడా అంతే. మొత్తం తెలుసుకోవాలనుకుంటే మనమే ఇబ్బంది పడేది. చిన్న లాజిక్లో వచ్చిందా మీకు? ఎప్పుడు కూడా మనకి ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే తెలుసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. మహాదేవ.